బీజేపీ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శనివారం మందమరి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఇర్నాటి జనార్దన్ అధ్యక్షతన గావ్ చలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. మొదటగా గ్రామంలో కార్యకర్తలు అందరితో ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్ ని సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. అంగన్వాడీ పాఠశాల ఆవరణలో స్వచ్ఛతా కార్యక్రమం చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ దేవరనేని సంజీవరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శివకృష్ణ వంశీగౌడ్, పెంచాల రంజిత్, మాజీ ఉప సర్పంచ్ సలేంద్ర శ్రీనివాస్, దారవేణి రవికుమార్, కర్రె రాజయ్య, మాజీ ఎంపీటీసీ సిద్దన లచ్చన్న, రాజేష్, నాయక్ బానోత్, శ్రీను, లచ్చన్న, గంజి రాజేష్, జొంబిడి దిలీప్, నామసాని శేఖర్, సిద్దం శ్రీనివాస్, దుర్గం రాజయ్య, దుర్గం శ్యామ్, ఐదెల మారుతి, కుడిమడుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం మెంబర్ 90 ఉంటుంది కానీ లాస్ట్ మెంబర్లో ఇస్తున్నాం. ఏం పేరు నీది? నిహార్. ఎన్రోల్ ఎక్కడికి రావటి? స్కూల్కి ఎప్పుడు వస్తావు నువ్వు? స్కూల్కి వస్తావా రోజు? ఏం పెడతా ఆయమ్మ ఏమిస్తుంది నీకు? గుడ్లు పెడతాను. గుడ్లు పెడుతుందా? రోజు కోటి పెడతాను. ఎన్ని గుడ్లు పెడుతుంది? భయం బాగా ఇంజక్షన్ ఎవరు వచ్చినా ఇంజక్షన్ అయ్యాము ఉట్టిగానే వచ్చిన లేదు. ఇంకా మీ అమ్మ పేరేంది? గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం లోపల భాగంగా ఈరోజు 3వ రోజు మందవరి రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల భాగంగా అంగన్వాడీ యొక్క కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడీ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులందరినీ కూడా వెంకటాపూర్ గ్రామం లోపల కలవడం జరిగింది. ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డుల విషయం కావచ్చు, అదేవిధంగా మరి సన్నబియ్యం పంపిణీ విషయం లోపల కావచ్చు, అదేవిధంగా ఎరువులపై ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి విషయం కావచ్చు, నానో యూరియా ఏదైతే యూరియా బస్తాలకు బదులుగా నానో యూరియా ఇచ్చేటువంటి అంశం మీద కావచ్చు, అదేవిధంగా ఏదైతే డ్రోన్ స్ప్రేయర్ల విషయం లోపల 50% సబ్సిడీ మీద ఇచ్చేటువంటి డ్రోన్ స్ప్రేయర్ల విషయం కావచ్చు, ఇవాళ రైతులకు అందరికీ కూడా అవగాహన పరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము రైతుల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ విషయాలన్నీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియకపోవడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ప్రతి ఇంట్లో కూడా మరి ఒక ఎరువు సంచికి ఎంత ఇస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వము, ఆయుష్మాన్ భారత్ కు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి విషయాన్ని, అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు మరి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అంశాన్ని రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సమయం లోపల క్వింటాల్ సన్న బియ్యము వడ్ల ధర 1,000 రూపాయలు ఉండే, ఇవాళ 3,500 3,600 పెంచింది. అంటే కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి కూడా వరికి మద్దతు ధర పెంచి రైతులను ఆదుకుంటున్నటువంటి విషయాన్ని ఇవాళ రైతులందరికీ తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.